చేతుల మీదుగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టగానే భోగి మంటలు వేద్దాం. హలో చిన్న కోడలా, అఖిలక్క ప్రతి సంవత్సరం భోగి మంటల్ని పెదబాబుతోనే వెలిగిస్తుంది. దేవా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడు కదా, ఈసారి మహీ చేత పూజ చేయిద్దాం. మామ్ ఐమ్ సారీ, నాకు చిన్న శ్లోకం కూడా రాదు. అలాంటిది భోగిమంట అంటే పోనీ గౌరీతో చేయిద్దాం. అన్నయ్య, వదిన ముందు చెప్పాలంటే కొంచెం నర్వస్గానే ఉంది. అది తప్పదు. ఇందాకే సిగరెట్ కాల్చాను. మానేశానని నా మీద ఒట్టేశారు కదండి, అందుకేనా మీరు ఈ మధ్య చిక్కిపోతున్నారు? భవానీ ఆపు. అగ్నిదేవుణ్ణి కూడా మంచి ముహూర్తానికే ఆహ్వానించాలి. నేను వెలిగిస్తాను. ఆంటీ, దేవబావ వచ్చాడు. పెదబాబు వెంచర్ చూడ్డానికి వెళ్ళి అడ్వెంచర్ చేసొచ్చాడు. పోనీ చూసొచ్చాడా అనుకుంటే కాదనుకున్న వాళ్ళని తిరిగి తీసుకొచ్చాడు.
బావుందండి వ్యవహారం. ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసేసుకోవడమే. అక్కడే ఆగు, అక్కడే ఆగు, అక్కడే ఆగు. చచ్చిపోయిన వాళ్ళని ఇంటి నుంచి కాటికి తీసుకువెళతారు. ఈ శవాల్ని మళ్ళీ ఇంటికెందుకు తీసుకొచ్చావు పెద్ద బాబు? ఏమనుకుంటున్నారు నా గురించి? తమాషాగా ఉందా? 1000 మంది భక్తులున్న గుడిలో ఆర్తనాదాలు పెట్టి హనుమంతు పార్వతి అని అరిచినా మీ చెవుల్లో సీసం పోసుకున్నారా? నా మాట విని రండి అన్న రానప్పుడు ఇక మీరు లేరు అనుకొని నీళ్ళొదిలేశాను. ఇప్పుడు మీరు బ్రతికున్నా ప్రాణాలు వదిలేసినట్టే హనుమంతు. మళ్ళా ప్రాణం పోసిన సమాధి కట్టిన అంత మీదయ్యే అమ్మగారు. ఏవయ్యా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే జాతి మీది. చాలు చాలేవయ్యా మీ స్వామి భక్తి. ఇప్పుడు దండం పెడుతున్నావా? పనోళ్ల కోసం ఇంట్లో వాళ్ళ పిచ్చి వాళ్ళలా తిరిగాం కదయ్యా. నీకెంత పొగరు కాకపోతే అఖిలక్క రమ్మన్నా రాలేదు. ఇప్పుడెలా వచ్చారు? అమ్మగారు, మేం పోయింది కూడా మిర్సాలగా ఉండాలని. పెద్దబాబు గారేమో మీరు రాకపోతే నా మీద మీకు గౌరవం లేనట్టే అన్నారు అమ్మగారు. చూడక్క అదేం చెప్తోందో. అంటే నీ మాట కన్నా పెదబాబు మాటే ఎక్కువైపోయింది దీనికి. భవానీ, ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదురై తిరిగి వచ్చారో ఆలోచించాలి కదా. తొందరపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయినా 2 రోజులు ఉంటారు. 3వ రోజు ఆకలేసో మనం గుర్తొచ్చో వచ్చుంటారనుకోవచ్చు కదా. 2-3 రోజులు కాదండి, వారం దాటింది. ఇక్కడ లెక్కలు కాదు. ఒక్కర్లేదనుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకొచ్చారని అఖిలక్క అంటోంది. నేను అదే రిపీట్ చేస్తున్నాను. పిన్ని ప్లీజ్ కూల్. అమ్మా, నన్ను పెంచి పెద్ద చేసిన హనుమంతు పేరు తెలియని ఊర్లో ఇటుకలు మోస్తున్నాడు. బెంజ్ కార్ స్టీరింగ్ పట్టుకునే చేతులు బొబ్బలెక్కి భోజనం కూడా చేయలేకపోతున్నాడు. మన ఇంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఏసీ ఇళ్లలో ఉంటున్నారు. 25 ఏళ్ళు
పాతికేళ్ళు నమ్మకంగా పనిచేసిన వాడు ఊరి గుడిసెలో ఎందుకు ఉండాలమ్మా? అందుకే తీసుకొచ్చారు. రాను అన్నవాళ్ళు ఎలా వచ్చారు పెదబాబు? వాళ్ళు రాననే అనుంటారు. రాకపోతే నేను ఇక్కడే ఉంటానని అక్కడనుంటాడు పెదబాబు. భవానీ, నోరు మూస్తావా? ఎవరిది? నాదా మీదా? 2 నిమిషాలు మాట్లాడివ్వండి. అమ్మతో అబద్ధం చెప్పడానికి గింజుకునే శ్రీరామచంద్రుడు పెదబాబు వెంచర్ చూడ్డానికి వెళ్తున్నానని చెప్పి పార్వతి వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాడంటే కిందులో ఏ స్వార్థం దాగుందో చెప్పమంటున్నాను. స్వార్థం కాదంటే మీ మాటల్లోనే అర్థం లేదు. మనం పెంచుకునే కుక్క ఏం తినకపోతేనే మనం సరిగ్గా భోంచేయం. అలాంటిది మనం అంటే ప్రాణం పంచుకునే వీళ్లను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అబద్ధం ఆడితే తప్పే ఉంది. అలాగంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కంపెనీ మీద దాడి చేస్తున్నారని మీరు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు ఊరుకోమ్మ తల్లి. నేనొకటి చెప్తే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు. అమ్మా, ఇంటి దాకా వచ్చారు. ఉండమంటావా వెళ్ళిపోమంటావా? ఏదో ఒకటి చెప్పేసే. లేదంటే భోగి మంటలో ఇంకొన్ని కట్లు వేసి మంట పెంచుతారు. అమ్మగారు, మీ ఇళ్లలో భోగి మంటలు చూసినండి. ఇప్పుడు మీ కళ్ళల్లో భోగి మంటలు చూడలేనమ్మా. పెద్ద మనసు చేసుకొని కనికరెత్తారని గేటు దాకొచ్చినాం. నా వల్ల ఏ తప్పైనా జరుగుతుందన్న భయంతో మా నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోదామన్నారు అమ్మగారు. కానీ నానైతే ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అట్లాంటి ఆలోచనే రానియనమ్మగారు. అఖిల, నువ్వు అంటే ఉండిపోతారు, పో అంటే వెళ్ళిపోతారు. ఏదో ఒకటి చెప్పు అఖిల. వాళ్ళని పంపించేసి గేట్లు వేసేయండి. అమ్మగారు, అలా పిలవకు. గెట్ అవుట్. మనుషుల విలువ తెలిస్తే వెళ్ళరు. ఎందుకు వెళ్లాల్సొచ్చిందో, ఎందుకు రావాల్సొచ్చిందో నాకు అనవసరం. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నా ఒకప్పుడు క్షమించిన ఈ చేతులే దండిస్తాయి. వెళ్ళండి.
ఈ స్థానం మరిచి అరిచి అరిచి పిలిచినా నా మాట విలువ తెలియని మీరు ఈ గుమ్మంలో ఉండకూడదు. దేవా, నువ్వు పుట్టి బుద్ధిరిగిన నాటినుంచి నన్ను కాదని, నా మాటను కాదని మొట్టమొదటిసారి నువ్వు తీసుకున్న నిర్ణయం ఈ అమ్మకు నచ్చలేదు. ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు ఈ వింత మనుషుల్ని? ఒక్క నిమిషం నా ఊపిరి ఆగిపోయిందమ్మా. నిన్ను కాదనే సాహసం అయితే చేయను కాని పార్వతి వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళిపోయాక అప్రయత్నంగా హనుమంతు అని 6 సార్లు, పార్వతి అని 20 సార్లు పిలిచావు. ఏ పనికైనా సిద్ధపడే బుద్ధిమంతులు మా అమ్మ పక్కనే ఉండాలని తీసుకొచ్చానమ్మా. నువ్వు నీళ్ళు వదిలేశావు, కానీ నీకోసం వాళ్ళు ప్రాణాలే వదిలేస్తారు. నా కోరిక అనుకుని మన్నించి మంచి మనసున్న వీళ్ళను తిరిగి పనిలోకి చేర్చుకోమ్మా. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ ఆంటీ. ప్లీజ్ మామ్. వదిన, దయ చూపించు. అఖిల, బయటకు కాదు, వాళ్ళ జీవితాలకి దారి చూపించు. అమ్మా, నీకు నాన్నకు ప్రాణాలిచ్చి పునర్జన్మ ఇచ్చిన పార్వతికి మన వల్ల హనుమంతు శిక్ష వేశాడు. మన కోసం శిక్ష వేసుకున్నాం. ఆ కుటుంబాన్ని నువ్వే మంచి మనసుతో క్షమించాలమ్మా. ఇంతమంది మనసుల్లో చోటు సంపాదించుకున్న మీరు ఎక్కడా చోటు లేనట్టు వెళ్ళిపోయినందుకే బాధపడ్డాను. ఆక్రోశంతో వెళ్ళిపోమ్మన్న మిమ్మల్ని మళ్ళీ ఉండనిస్తున్నాను అంటే దయ చూపాను అనుకోకండి, దారి చూపాననుకోండి. ప్రతి ఏటా పనివాళ్లకిచ్చే కానుకల్లో డబ్బులుంటాయి, బట్టలుంటాయి. ఈసారి క్షమాపణలున్నాయి. జాగ్రత్తగా నడుచుకోండి హనుమంతు. అట్టాగే అమ్మగారు. మా బతుకుల్లో రంగులు పూయించినారు. మీకు ఏ మాట రానియం. ఏ హనుమంతు, ఎందుకు ఇల్లు దాటి వెళ్లారు? నీ కూతురు పార్వతి వేషాలే కారణం కదూ?